రైట్, నమస్తే. పోసాని కృష్ణమురళి ఇప్పుడు ప్రస్తుత హాట్ టాపిక్గా మారింది. మరి పోసాని కృష్ణమురళి అరెస్ట్ వెనక ఏం కథ ఉన్నది, అదేవిధంగా అరెస్ట్ అయిన తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్న అంశాలు ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, ప్రముఖ అనలిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ది ఆంధ్ర ప్రభ న్యూస్ ఎపిసోడ్. నమస్తే. ముందుగా పోసాని కృష్ణమురళి గారి హాట్ టాపిక్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో అసలు అరెస్ట్ వెనక ఏం జరిగిందంటారు మీ మాటల్లో? ఏంటి హాట్ టాపిక్ అయిపోతుంది సార్? అది ఏదైనా పెద్ద తీసిమార్గానా, లేకపోతే జేమ్స్ బాండ్ సినిమా హీరో ఏదో చిన్న చేతగా ఏదో అడ్వాన్స్ సినిమాలు తీసి చెత్త చేతనం రాసుకొని వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళు రాజకీయాల్లో తీసుకొచ్చి భాష మీద కంట్రోల్ లేకుండా భాషతో వాళ్ళు చేసే ప్రయోగాలకి పర్యవసనాలు ఉంటాయి. ఎవడో వాడికి ఎక్కడో 2 ఏళ్ళ క్రితం మాట్లాడినవి మనోభావాలు అట్టాయట, ఎక్కడో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు దాని గురించి ఏమనేది, అది పెద్ద హాట్ టాపిక్ చేస్తే ఏముంది? వాళ్ళ బాధ అంతా ఏం లేదు. వంశీని, నెక్స్ట్ పోసాని కృష్ణమురళిని, నెక్స్ట్ కొడాలని ఇలా అరెస్ట్ చేసుకుంటూ మేము చూసారా చౌదరి లేయిండి కూడా మేము చౌదరి సామాజిక వర్గాన్ని అరెస్ట్ చేసామని ఒక పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి కింద మీద పడుతున్నారు. ఇప్పుడు నాకు తెలియకడుతూ వాళ్ళు నేను వంశీ పక్కన చాపాత ఇండి వేసి కూర్చోబెట్టారు. డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వకుండా ఆయన ఎమ్మెల్యేగా ఎలగబెట్టినంతకాలం మాటకి చెప్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రస్థానం అంతా తెలుగుదేశం పరంగానే కదా. ఇప్పుడు అన్ని పెట్టిన కేసులు ఏంటంటే ఏవేవో దోపిడీలు, ఎత్తుకెళ్ళిపోయాడు, ఈయన ఎత్తేసాడు, ఆయన ఎత్తేసాడు, ఆయన పొడి చేసాడు, ఈయన పొడి చేసాడు, ఇవే కదా కథలు. ఇవన్నీ అవుట్ అండ్ చేసాడు, తెలుగుదేశం ఎమ్మెల్యేగా చేసాడు. ఎన్నాళ్ళు కళ్ళు మూసి పడుకుంటారా? అలాగే ఇది కూడా ఏదో వీళ్ళు ఏంటంటే ఆయన రాజకీయ సన్యాసం చేసి ముసలోడు ఇంట్లో ఆరోగ్యం పోలేక ఇంట్లో కూర్చున్నాడు రామకృష్ణ అని. ఇప్పుడు వెళ్ళుకొని పట్టుకొచ్చి ఇప్పుడు అల్లప్పుడు ఎప్పుడో 1947లో మనోబోల్ గాయం అయితే వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మనకు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయాలన్నది ఇన్వెటబుల్ సిచ్యువేషన్స్ డ్రైవ్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఏదైనా అవునండి, ఆడ బట్టలు కొనుక్కోవడం కుసమతగా తిరుగుకుంటున్నాడు కూడా కిడ్నాప్ అని దానికి నెపం పెట్టి ఆయన మళ్ళీ తీసుకొచ్చి మేజిస్ట్రేట్ మీద వాంగ్మూలం ఇచ్చినాడు కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ముందు తీసుకొచ్చి ఏదో తెప్పలు పడుతున్నారు ఎప్పటికైనా ప్రూవ్ చేద్దామని. దానికి తగ్గట్టు ఈ వంశీ కూడా అభిలాష్ల మామూలు నాకు తెలవదని కూర్చుని ఉన్నాడు. ఇలాగే పోసాని కృష్ణమురళి కూడా మర్చిపోయాను, నాకు తెలీదు, ఏమన్నానో నాకు జ్ఞాపకం లేదు, మళ్ళీ 4 పదాలు అవే పదాలు అవన్నీ వినిపిస్తారు. ఇదేంటంటే నేను నా ఉద్దేశంతో అనలే సార్, నాకు తెలియకూడదు 41A నోటీస్ ఇచ్చి ఇవాళ అరెస్ట్ చేయడం కన్నా 41A నోటీసు రేపు ఇవాళ డేట్తో అరెస్ట్ 2 సైమల్టేనియస్గా జరుగుతుంటే ఆ వీడియో చూడండి ఒకసారి. దట్ ఈస్ ఇన్వెటబుల్ సిచ్యువేషన్, గ్యారంటీగా అరెస్ట్ చేస్తారు, డిసైడెడ్. ఇప్పుడు ప్రీ కన్సీవ్డ్ నోషన్తో అరెస్టులు డ్రైవ్ అవుతుంటే ఇటు తిప్పి పోలీసుల మీద మనం అల్లో లక్ష్మణ వాళ్ళ మీద పడేది ఏం చేస్తారు పాపం. పొలిటికల్ మోటో అనేది జస్టిఫై అవుతుంది ప్రతి నిమిషం, దాంట్లో యాప్ట్గా కనబడుతుంది. యాస్ ఇట్స్ ఎ పొలిటికల్ మోటో. పొలిటికల్గా వీళ్ళని కొంతమంది పేర్లు ఉన్నాయి, వాళ్ళని అకార్డింగ్ టు somebody's whims and fancies they need to be arrested. That's it. That's what is happening. ఓకే, దాంట్లో కొత్తగా ఇదేదో పెద్ద బ్రేకింగ్ ప్రపంచం తెరబడిపోయినట్టు చూస్తే అంతకన్నా ఆశ్చర్యపదం ఇంకా ఉంటుంది. యాక్చువల్గా తెర మీద నటించే యాక్టర్స్ అనేవాళ్ళు తెర వెనుక కూడా అంటే ప్రజల ముందు కూడా ఇలాంటి డైలాగ్స్ చెప్తే మరి చట్టం తన పని తను చేసుకుపోయింది అనుకోవచ్చు అంటారా? సార్ ఒకటి ఉంటుంది, మీరు జర్నలిస్టు, నేను ఒక అనలిస్ట్గా ఏం మాటలు అవే మాడకుండా అడ్డమైనవి మాడకుండా వెళ్ళాం అనుకోండి, కాన్సిక్వెన్సెస్ నేనే బేర్ చేయాలి కదా. ఇప్పుడు నా వీడియోలు ఉంటాయి, కింద చాలా మంది ఇష్టం తిడుతూ కామెంట్లు పెడతారు. కొంతమంది బాగుంది బాగా చెప్పారు సార్, బాగా చెప్పామని చెప్పిన వాడిని చూసి పొంగిపోయి బాగా తిట్టని చెప్పాడని పగబట్టేసి ఆడితే వెనకాల తిరిగితే టైం వేస్టే కదా. మన పని మనం చేయడమే, దానికి ఫలితం ఆలోచించో లేకపోతే దాని కర్మఫల సిద్ధాంతం ఏముంటుందో నాకైతే తెలియదు. ఎవరికైనా సరే ఒక విషయం మీద విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే ఎవరికీ ప్రాబ్లం ఉండదు. విషయ పరిజ్ఞానం కాకుండా ఏదో ఒకటి శ్రావణ మాసం సినిమా నేను ప్రజల మీద వదిలేశాను కాబట్టి చచ్చినట్టు మీరు చూశారు కాబట్టి నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే ఇలాంటి కాన్సిక్వెన్స్ ఉంటాయి. లేదు నేను చాలా బాగా తీసాను ఆ సినిమా, దాని ప్రకారం అసలు ప్రపంచాన్ని తిరగబెట్టేసి అసలు కుటుంబ బంధాలు విలువలు నేను చూపించినట్టు ఎవరు చూపించలేదంటే దాని ఫలితం కూడా ఇలాగే ఉంటుందని కూడా గ్రహించగలిగాను. రెండు అలాగే ఉంటాయి. ఇంకొక నోట్ కనిపిస్తుందండి బయట మనకి ఏంటంటే పోసాని కృష్ణమురళి గారు దర్శకుడిగా లేకపోతే నటుడిగా వైరల్గా ఉన్న అంశాలను తీసుకోవడం, వైరల్గా ఉన్న పాత్రలను వేయడం మనం చూస్తాం కదా. సో అందులో వైరల్గా ఒకళ్ళు ఫేమ్ ఇంకా తెచ్చుకోవడానికి ఇటువంటివి చేశారా గతంలో అని అనుకోవచ్చు అంటారా? బయట అట్లాంటి టాపిక్ ఏమైనా వినిపిస్తుంది అంటారా? నాకు తెలియకడుగుతా సార్, ఏమి వైరల్ చేసుకుని ఏం చేస్తాడు ఈ వయసులో అయినా? ఆయన పెద్ద హీరో ఆ లెగసీ కంటిన్యూ చేయడానికి అన్నది అనుకుంటే ఏదో అనుకోవచ్చు, అది కాదు కదా. ఒక స్టోరీ, ఒక ఏదో కొన్ని సినిమాలు ఉన్నాయి, ఆయన హిట్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఆ బ్యాలెన్స్ అవుతూనే ఉంది కదా అన్నీ. లేదా సక్సెస్ఫుల్ నెరేషన్స్లో అసలు అన్ని సినిమాలు సూపర్ హిట్లు, ఇలాంటి ఎంత కష్టం ఏంటి, ఆయన ఏంటి ఎప్పుడు ఇలాంటివి పనులు చేయలేదని కాదు కదా. సర్కాస్టిక్గా సటరల్గా మాట్లాడిన విషయాలకి వాళ్ళు గ్యారంటీగా సిద్ధపడి ఉన్నారు. అది వాళ్ళు ఆయన కావచ్చు, రేపు నాకు అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు, ఎవరు తప్పించుకోలేము, అంతే. విధి రాత కింద చూడడమే. రైట్, ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో చేసిన
అంటే గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న వ్యాఖ్యలు కూడా పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించినట్లుగా ఉన్న వీడియోలు కూడా ఉన్నాయంటూ దానికి సంబంధించిన కూటమి నాయకులు కూడా చెప్తున్నమాట. ఎలా తీసుకోవచ్చుంటారు వ్యాఖ్య? ఇప్పుడు మలయాళం ఏ సర్టిఫికేట్ సినిమాలు రోడ్డు మీద ఉంటాయి సార్, ఎగ్జాంపుల్ చెప్తాను. థియేటర్లో ఎంతమంది వెళ్తున్నారు దానికి? ఎల్లనోని పట్టుకుని వచ్చి నువ్వు దాని మీద విశ్లేషించంటే ఏమవుతుంది? ఎవడైనా దానికి సంబంధించినంత వరకు ఏంటి అన్నది వాళ్ళ మనోబలం. ఇప్పుడు ఉదాహరణకి చంద్రబాబు గారిని ఆ విధంగా మాట్లాడితే చంద్రబాబు గారు కేసు పెడితే మీరు నేను చర్చించాలి. ఓకే, చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడింది ఎవరికో నచ్చింది, మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను కూడా మన ఇన్సిడెంట్ చూడండి. అక్కడెక్కడో 2 సంవత్సరాల క్రితం ఆయన పెట్టిన ట్వీట్ ఎప్పుడో రీసెంట్గా అతనికి మనోబోల్ గాయ అంటే దానికి ఎవడు ఏమని విశ్లేషిస్తారు? ఏమైనా అర్థం ఉందో దాంట్లో? స్పాంటేనియస్గా కేసు పెట్టారు, అయితే ఆ కేసు ఆ రోజు ఆ ప్రభుత్వం దాన్ని వీగిపోయేలా చేసింది. నా దగ్గర ఎకనాలజ్మెంట్ ఉంది, దాన్ని మళ్ళీ కేసు రీఓపెన్ చేయడానికి నేను లీగల్ పరంగా నోటీస్ ఇచ్చాను. ఇది అంటే అవును కదా, అప్పుడు ఆ సిచ్యువేషన్స్లో ఆ సర్కమ్స్టాన్సెస్లో అవి డిమాండ్ చేసాయి కాబట్టి దర్ మే బీ ఏ పాసిబిలిటీ అనేది మాట్లాడతాం. అసలు ఏమి కాకుండా అసలు సబూ సందర్భం లేకుండా ఎంతమందికి ట్విట్టర్లు ఉంటాయి? అవును, అలా మీరు చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారిని ఏమన్నా ఫాలో అవుతూ డైహార్డ్ ఫ్యాన్స్ సార్, నేను ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, మీరు నన్ను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశారంటే ఆయన ఏం మాట్లాడాడు, ఏం చేశాడు నాకేం తెలుస్తుంది? ఆ టైంలో ఆ సర్కమ్స్టాన్సెస్లో ఏదో తేడాగా మాట్లాడాడు అని అవతలవాడికి అనిపించింది, ఆ కేసు పెట్టుకున్నాడు. పోలీసు వాళ్ళు చూడకుండా అయితే తీసుకోలేరు కదా. 100%. అసలు పోలీసు వాళ్ళ కన్నా ముందు ఆ లీగల్ టీం కానీ ఎవరైనా బాబు నీకేంటి మన తుంటి కొడితే పలు రాలి, నీకెందుకు మనోభావాలు కానీ వాళ్ళు ఎవరన్నా అంటే నేను అభిమాని, నాకు ఇది అయింది అది అయింది అని అతను జస్టిఫికేషన్ ఇచ్చి ఆ 111 అన్ని పెట్టిన కొత్తవి ఏవైతే మొత్తం 7 కేసులు ఎడిట్లో అవన్నీ గౌరవ న్యాయస్థానాలే క్లియర్గా చెప్తున్నాయి వీటి చల్లవు, వీటి మీద ఇదే వద్దని. బట్ దే ఆర్ స్టిల్ బుల్డోజింగ్ ఇట్. వాట్ వీ కెన్ డూ? పొలిటికల్ ప్రెషర్లో పోలీస్ వ్యవస్థని నిర్దాక్షిణ్యంగా వాడుతున్నారు. నిర్దాక్షిణ్యంగా వాడితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు కొంతమందికి వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పోలీసులను ముద్ర వేసి పెట్టారు, నెక్స్ట్ గవర్నమెంట్ అంటే వీళ్ళందరూ తెలుగుదేశం అని ముద్ర వేస్తారు. పాపం వాళ్ళు ఆ బాధ భరిస్తున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు సార్ చెప్పండి? సో ఇంకా ఈయన ఇంకా ఏమన్నారంటే వ్యక్తిగత దూషణలు చేయడంతో పాటుగా ఏ పార్టీతో నేను సంబంధం లేదు, ఏ పార్టీకి వ్యక్తికి నేను సమాధానం చెప్పనంటూ కూడా కొన్ని వైరల్గా వ్యాఖ్యలు చేశారు. అవి కూడా అంటే ఆల్రెడీ ఆయన ఉన్నది ఇంతకుముందు వైఎస్ఆర్సీపీలో అన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఏకంగా ఇప్పుడు పోలీస్ కేసులు లేకపోతే కేసుల సెక్షన్లు వచ్చేసరికి నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, నేను ఫ్రీగా ఉన్నాను అంటూ కూడా కామెంట్ చేశారు. అంటే అప్పుడు అన్నమాట ఇప్పుడు మనం విన్నమాట ఎలా తీసుకోవచ్చు అంటే కంపారబుల్గా 3-4 నెలల తర్వాత ఇప్పుడు నేను సన్నాసిని అయిపోయాను. ఇప్పుడు గతంలో ఏదో నాకు నోరు ఇష్టమైన మాటలుంది, వాళ్ళు అయ్యప్ప మాల వేసుకున్నాను అనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు నేనేం మాట్లాడలేదు సార్, ఇక అయ్యప్ప మాల వేసుకొని నేను స్వామి అని మాట్లాడుతున్నాను అన్నట్టు అంటే చెల్తుంది. ఓకే, గతంలో మాట్లాడిన దానికి కట్టుబడి ఉండాలి. నేను మాట్లాడలేదు అన్నది డెలిబరేషన్ అయితే ఎవరు ఏం చేయలేరు. ఓ పార్టీ పరంగా మీ విధి విధానంలో మీరు ఆ టైంలో మాట్లాడింది, తర్వాత మీరు 3-4 నెలలు బట్టి మాట్లాడట్లేదు, వెరీ గుడ్, యాక్సెప్టెడ్. ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన బాధ్యత అవతల పార్టీ మీద ఉంటుంది. ఎందుకంటే 9 నెలలు అయినా అప్పుడు ఏదో మాట్లాడో ఇల్లు ఇప్పుడు ఏదో మాట్లాడో అంటే ఏం చెప్పాలి సార్? నవ్వు ఇట్ హ్యాస్ టు బి ఆన్ గోయింగ్ గవర్నమెంట్ కింద ఉండాలి. ఇంకా అల్లాని పట్టుకొచ్చామా ఇల్లుని పట్టుకొచ్చామా అల్లయ్య పొల్లయ్య అరెస్ట్లు అంటే ఏం చెప్పాలి దానికి? రైట్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక చిన్న క్వశ్చన్ వినిపిస్తుంది ఏంటంటే అప్పట్లో మేము చేసాం కాబట్టి ఇలా ఉంది, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు మా మీద ప్రతీకారం చేస్తున్నారంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. వార్తల్లో మనం చూసాం. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు వ్యాఖ్య అనలిస్ట్గా? ఇప్పుడు వ్యాఖ్యలకి ఏముంది సార్, ఎవరు ఇప్పుడు నాకు నన్ను అరెస్ట్ చేయగానే ఇమీడియట్గా మా ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అవుద్ది? చాలా అన్యాయం చేస్తారు, మా ఆయన పవిత్రతని, మా ఆవిడ మా పిల్లలేమో అయ్యో మా నాన్నని మించిన వాళ్ళు లేరని వాళ్ళు, మా అమ్మ నాన్నలు అయితే అయ్యో బాబోయ్ ఎంత మంచివాడిగా ఎంత కష్టమో, నాకు కడుపును పుట్టి నేను ఎలా పెంచానో నాకు తెలుసని వాళ్ళు మాట్లాడతారు. కానీ వాస్తవం ఏంటో అసలు అవతరోడికి నాకు మధ్యలో జరిగింది ఏంటో ఎంతమందికి తెలుస్తుంది? అట్లా ఒక పార్టీ పరంగా కొన్ని మాటలు, కొన్ని పరుష పదాలు కొంతమంది మాట్లాడిన మాట వాస్తవం. ఇప్పుడు కొడాలి నాని గారు ఆ టైంలో కొన్ని ఉన్నాయి డెలిబరేషన్స్, తర్వాత ఏమైంది, ఎవరో ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రి పదవి నుంచి పదవీచ్యుతుని చేసాడు. ఇది వాళ్ళ టైప్ ఆఫ్ రియాక్షన్ అంటాం. కానీ దాని రియాక్షన్ కాకుండా ఇంకా 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 అంటే ఇంకేం రియాక్షన్ ఇప్పుడు ఇంకేం చేస్తారు అంతకన్నా చెప్పండి? ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంత్రి మాట్లాడిన భాష మీద అప్రహెన్షన్స్ వచ్చినప్పుడు నా దృష్టిలో అయితే ఆయన మంత్రి పదవి తొలగించారు. ఇంకా అంతకన్నా ఇంకేముంటుంది, అక్కడితో అయిపోయింది అది, చాప్టర్ క్లోజ్. లేదు ఇంకా దాని మీద నేను ఏదో చేస్తానంటే ఏం చేయాలా? ఆయన పదవి పోవడం కన్నా ఇంకేమైనా పెద్ద పనిష్మెంట్ ఉంటుందా చెప్పండి? రెండోది, ఇప్పుడు వంశీ అనే వ్యక్తి డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వకుండా చుట్టుపక్కల వరకు చుట్టుపక్కల అందరికీ కండు వేసాడు ఆయనకి తప్ప. ఆయన పార్టీ పరంగా ఉన్నాడు. ఆ రోజు ఏదో అసెంబ్లీ ఏదో మాట్లాడారు, ఇది ఏది తర్వాత జరిగిన కాన్సిక్వెన్స్లు పెట్టిన కేసు ఏంటి? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ధ్వంసం. పార్టీ వెళ్ళిపోయినాడు ఎవడన్నా, మీరు సీనియర్ జర్నలిస్టు, పార్టీని ధ్వంసం చేసిన ఉదంతా ఈ చరిత్రలో ఎప్పుడేం చెప్పండి? అవును, తక్కువ చూసాం మనం. అది ఎవడు చేయలేదు ఇప్పటిదాకా నాకు తెలిసి, తక్కువే అసలు. పార్టీని ధ్వంసం చేసినోడు ఎవడు లేడు పార్టీ ఆఫీస్ మానేసి. మా అయితే ఇల్లు అయితే ఖాళీ చేసి వెళ్ళిపోండి మీరు, నా ఇల్లు ఇది నా ఇష్టం, నేను ఇంకా ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళి వైఎస్ఆర్సీపీకి అని చెప్పినాడు చూసాం నేను. ఇదేంటండి? రైట్, ఓకేనండి. ఇప్పుడు మరి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట, 2 నాలుకల ధోరణులతో ఉండే పోసాని కృష్ణమురళి లాంటి వారు ఇంకా ఫీల్డ్లో ఉన్నారు.
రాజకీయంలో కూడా ఉన్నారు అని అనుకుంటే మీ యొక్క కామెంట్ ఏంటంటారు? వాళ్ళకి లేరు ఎవరు లేరా బాబు రాజకీయాలు అంటే ఉన్నాడని నేను ఎలా ప్రేమించమంటారు అని చెప్పేసి పోయాడు. ఉమ్, నాతో కాదు, నేను ఇంకా ఏవి పార్టీలకి సంబంధం లేదు, నేను రాజకీయాలకు అతీతుందని నేను చెప్పాడు. ఉమ్, వీ నీడ్ టు కన్ఫైన్ టు దట్. ఆయన ఏమైనా మళ్ళీ రాజకీయ అరంగేట్రం చేసినా లేకపోతే మళ్ళీ రాజకీయ ఇంకో పార్టీలో చేరినా అప్పుడు మాడాలి. కానీ ఉమ్, ఇప్పుడు ఏది లీడర్ బాబు అంటే ఉన్నట్టుగా నేను అనుకుంటున్నానని నేనైతే విశ్లేషించలేను. ఉమ్. హీఈస్ నో మోర్ విత్ పాలిటిక్స్. ఓకే. ఆఫ్టర్ సో మెనీ డేస్ అతన్ని ఇవాళ అరెస్ట్ చేయడం ఎంతవరకు సబో, అది విచక్షణాధికారం కలిగిన పోలీస్ వ్యవస్థ మీదే. దట్స్ కన్ఫైన్ టు దట్ అంతే. రైట్. ఇప్పటికే ఏపీలో బోలెడన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఆయన మీద కేసులు నమోదై ఉన్నాయి. సో ఇది కూడా కొత్తగా మళ్ళీ యాడ్ అయింది. సో భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు అనలిస్ట్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్ మీద నేను ఎప్పుడు చెప్తుంటాను. Okay. ఇంటెన్షన్ ఈజ్ రైట్. ఈ పెట్టి కేసు లేకపోతే దీనికి 4 రోజులు రిమాండ్, 2 రోజులు రిమాండ్, 10 రోజులు వదలాలి, లేదా పోలీస్ స్టేషన్లోనే పాసిఫై చేసి ఆ మాటలు నేను విత్డ్రా చేసుకుంటున్నాను, లేదంటే ఈ వీడియో తప్పు రైట్ ఏదో ఎక్స్ప్లెనేషన్ ఉందనుకోండి, అది పోలీస్ వ్యవస్థ స్పందన మీద ఆధారపడి ఉంటుంది. గౌరవ మేజిస్ట్రేట్ గారు కూడా ఈ కేసులు వర్తించవో ఆయన పరివ్యూలో ఆయన ఆలోచించి చెప్తారు. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నిన్న మీరు రేపు అరెస్ట్ చేస్తారట అంటే విశ్లేషణ వేరేగా ఉంటుంది. నవ్ ఇట్ ఇస్ గాన్. సో గాన్ కేసు నవ్. ఎస్. సో అక్కడ సంబంధిత మేజిస్ట్రేట్ గారు, సంబంధిత పోలీస్ అధికారుల ప్రతిస్పందన మీద విశ్లేషణ ఉంటుంది. రైట్. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్కి సంబంధించి ఇదే ఎఫెక్ట్ మిగతా క్రిటిసైజర్స్ మీద కూడా పడుతుందా? మిగతా ఇటువంటి వ్యక్తుల మీద కూడా పడుతుందా? ఎలా అంటారు? ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తారు సార్, దర్ ఇస్ అ సెన్సిటివిటీ ఇన్ ఇట్. ఎస్. ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రయోజనాల్లో ఉన్నది ఎవడైనా మాట్లాడేవాడు ఉంటాడు. 10 ఏళ్ళు బట్టి రాష్ట్ర ప్రయోజనాలు ఏమయ్యాయి అన్నది ఉదాహరణకి నన్నే ఎగ్జాంపుల్ చెప్తాను, క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎవరో అక్కర్లే. ఓకే. నాకు బీజేపీ నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు అంటే నా రాష్ట్రానికి 10 ఏళ్ళైనా దిక్కు దివాలని లేని నిస్సహాయ స్థితిలో పడేసింది. బట్ సడన్గా మొన్నటిదాకా నచ్చని వాడికి ఇవాళ నాకు నచ్చిందని చెప్పి వాళ్ళు ఇవాళ గవర్నమెంట్కి వచ్చి నాకు నచ్చింది కాబట్టి నీకు నచ్చాలంటే ఏమైనా రూల్ ఉందా? అవును. ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉంటాయి. ఆ ఇండివిజువల్ ఒపీనియన్స్కి కన్ఫైన్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు. ఉన్న వాళ్ళని బట్టి ఆ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసిన బట్టి మాట్లాడతారు. దానికి పట్టుకుని నాకు నచ్చింది కాబట్టి అండ్ ఫోర్త్ అంటే నాతో కుదరదు. అది నా విశ్లేషణ, అంతకన్నా ఇంకేం. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ అండి ఫర్ దిస్ ఎపిసోడ్. థ్యాంక్ యూ మచ్. రైట్. మరి కేఎస్ ప్రసాద్ గారు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. అనలిస్ట్గా కూడా ఉన్న విశ్లేషణ చేసిన విధానం మనం చూడటం జరిగింది. సో ఈ తరహాలో మాట్లాడే వ్యక్తులు, వైరల్గా కావాలి మారాలి అనుకునే వ్యక్తులు, వారు చేసే పనిని మనం చూస్తూ ఉండవలసిన అవసరం లేదు. దానికి ఒక నేరము శిక్షలాగా చట్టం తన పని తను చేసుకుపోతుంది. సో వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి మనం వేచి చూద్దామంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.